నెక్స్ట్ 9th, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ -3 and 2 అని ఇచ్చేసాడు. సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కనుక ఇచ్చేసినట్టయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇంటూ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0, దానిలో సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేస్తుంది. నెక్స్ట్, క్రియేట్ అన్ ఈక్వేషన్ విచ్ ఈస్ ప్యారలల్ టు. నౌ దీనిలో మీకు కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్, క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇదిగోండి ఇప్పుడే చెప్పాను కదా, 3x + 2y = 6 దానికి ఇంటర్సెక్టింగ్ అయి ఉండాలి. ఏమని చెప్పాను, x కోఎఫిషియంట్ ని y కోఎఫిషియంట్ ని ఇంటర్చేంజ్ చేయండి అన్న. కాబట్టి 2x + 3y = అవతల పక్క కాన్స్టెంట్ తీసేసి అదే ప్లేస్ లో వేరే ఏదైనా కాన్స్టెంట్ పెట్టేయండి, సరిపోతుంది. ఫస్ట్ దేమో 3/2 వస్తుంది, రెండోదేమో 2/3 వస్తుంది. a1/a2 b1/b2 సమానంగా లేవు కాబట్టి అవి రెండు కంపల్సరీగా ఇంటర్సెక్టింగ్ అవుతాయి. క్లియరా? నెక్స్ట్ 12th one, ఫైండ్ ద లీనియర్ ఈక్వేషన్ దట్ ఈస్ ప్యారలల్ టు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చేసాడు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఈక్వల్. రెండు రూట్స్ కూడా సమానం అంట, అంటే రెండు కూడా దేనికి సమానం, x - 3, అంటే దట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 2ab అంటే 6x + 9 = 0 విల్ బి యువర్ రిక్వైర్డ్ పాలినామియల్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2, -5. దీన్ని రెండు పద్ధతిలో చేయొచ్చు. 2, -5 ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్లీ x - 2 - x + 5 రెండింటిని మల్టిప్లై చేయండి, డైరెక్ట్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేస్తుంది. లేదా రెండో పద్ధతి, ఒకదాన్ని ఆల్ఫా రెండో దాన్ని బీటా అనుకుని ఆల్ఫా + బీటా, ఆల్ఫా × బీటా ఫైండ్ అవుట్ చేసి తీసుకెళ్లి స్టాండర్డ్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. రెండిట్లో ఏ పద్ధతిలో చేసినా కూడా నీకు ఆ 1 మార్క్ వచ్చేస్తుంది. క్లియరా?